అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మొన్న ఊరికి పోయినప్పుడు కారమప్పలు అయితే చేసినబ్బా. ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు వచ్చిరనమాట. ఇంకా మేము స్వీట్స్ కంటే కూడా హాటే ఎక్కువ ఇష్టపడతాము, అందుకనే కారమప్పలు అయితే చేసినాను. ఈరోజు మిరగం కదబ్బా, మీరందరూ చేపల కూర వండుకున్నారా? వండుకోకపోతే మటుకు వండుకోరి కంపల్సరీ. మిరగం రోజు అయితే మేము కంపల్సరీగా ఇంగువ బెల్లము కలిపి మింగుతాం అనమాట. చిన్న మోతాదులా చింతగింజంతా చేసుకొని మింగుతాం అనమాట. లోపల ఇంగు ఉంటుంది, బయటనేమో బెల్లము మొత్తం రౌండ్గా చేస్తాం అనమాట. అది మింగాలి. మింగడం వల్ల ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కదా, వాతము కఫము పితము ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టకుండా, బాడీ పెయిన్స్ రాకుండా, ఫీవర్ కూడా రాకుండా ఈ ఇంగువ బెల్లం మింగుతాం అనమాట. ఇది తెలంగాణలో కంపల్సరీగా చేస్తామబ్బా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉప్పు నీళ్ళు అయితే వేసేసుకొని కారమప్పలకైతే గట్టిగా పిండి విసికేయాలబ్బా. ఇంకా ఈ 4 షేర్ల పిండి కారమప్పలు వచ్చేసరికి అయితే 6-7 గంటలు టైం పట్టిందబ్బా. కాల్చేసరికి మస్తు టైం టేకింగ్ అనమాట. ఈ పని కూడా పిండి వంటలు చేయాలంటే చాలా ఓపిక. అందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు అబ్బా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.